శనార్థి నేటి మాట తీసుకుందాం. వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయండి. భక్తులు ఇచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించండి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ ఆలయ అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయండి. వేములవాడ గుడిని ప్రజలు నిర్మించాలన్న నిజాన్ని రేపటి చరిత్రలో పేజీల్లో ఉండాలి. కోడెను కట్టేసే సాంప్రదాయ మహాశివుడు అనుగ్రహం, ముక్కోటి ఈశ్వరుడు రూపం, వందల ఏళ్ల నుండి చెక్కు చెదరని శివలింగం హిందూ ధర్మానికి ప్రతిరూపాలు. తెలంగాణలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రంగా వేములవాడ ఆలయ దేశ విదేశాల భక్తులకు దర్శనమిస్తుంది. శివుణ్ణి మూర్తి రూపంలో లింగ రూపంలోని పూజిస్తారు. కానీ ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుంది. ప్రజల నమ్మకం, ప్రజల విరాళాలతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగినట్టు వేములవాడ ఆలయ కట్టడంలో ప్రజలందరి పాత్ర ఉండేలా చూడండి అంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా దీనికి సంబంధించి కూడా మనం అక్కడికి వెళ్ళినాం, వేములవాడకి వెళ్ళినాం. ఆడ నిజంగా అసలు ఆ బడ్జెట్తో అయ్యే పని కాదు. ఈ 72 కోట్లు 76 కోట్లు శాంక్షన్ చేసిరని అంటా ఉన్నారు. కానీ ఆ బడ్జెట్తో అయ్యే పని కాదు. ఇందులో కూడా వేములవాడ ఆలయ కట్టడంలో కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఏది అయోధ్య ఎట్లయితే కట్టిరో, అయోధ్యలో రాములవాడ గుడి ఎట్లా కట్టిరో, ఇక్కడ కూడా వేములవాడ ఆలయాన్ని ప్రజలందరూ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు చేయాలంటూ దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.